వెల్కమ్ టు సేనా న్యూస్. ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం. This is Sena News. శ్రీ సజ్జకంఠ రంగనాథ స్వామి కోనేరుల గంగ పూజ. శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం గుడిపల్లి గ్రామంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సజ్జకంఠ రంగనాథ స్వామి కోనేరులో ఆలయ ధర్మకర్త రమాకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం గ్రామస్తుల సహకారంతో కలశ పూజ నిర్వహించి కోనేరుకు గంగ పూజ కార్యక్రమం నిర్వహించారు. త్వరలో ఘనంగా జరిగే శ్రీ సజ్జకంఠ రంగనాథ స్వామి 101 బ్రహ్మోత్సవాలకి పలు ప్రాంతాల నుండి ఈ క్షేత్రానికి విచ్చేచున్న భక్తులకి ఈ కోనేరు స్నానం ఎంత శుభ ఫలితాలు ఉంటాయి. ఇక్కడికి విచ్చేసే భక్తులకి తీర్థ ప్రసాదాలు అన్నదానం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. दिव्य परिमल धूपमाग्राभयामि स्थापिता प्रत्यक्षदीपं दर्शयामि दौ दीपांतर मध्ये आचमनीयं दर्पयामि आचमनीयांतर मध्ये ఇదనా ఇక్కడ ఉన్నాయి రాయలేదంట ఇంకా కొట్టలేదు మళ్ళగా సర్వదేశే సర్వమేవ దేనానాదే సర్వం జయతి ఆచమనీయం దర్పయామి ఆచమనీయాంతరం मध्ये పరిమళపత్రపుష్పాణిం సమర్పయామి దేవతారక్షాంతహరయామి నమస్కరోమి. లక్ష్మీ రమణ గోవింద విష్ణుర్య పరం పదం చెప్పండి. ఆదిత్యాయ సోమాయ మంగళాయ శనిభ్యశ్చ రాహువే కేతవే నమః. భానో భాస్కర మార్తాండ చండరశ్మి సమర్పయామి. సుప్రతిష్ఠితమస్తు. వాగర్ధావ సంప్రోక్తో వాగర్ధక్ ప్రతిపత్తయే జగదక్పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ. హరి ఓం. ఈనాడు గుడిపల్లి గ్రామంలో పురాతనమైనటువంటి సజ్జకంఠ రంగనాథ స్వామి దేవాలయమునందు ప్రాంగణంలో ఉన్నటువంటి కోనేరును జీర్ణోద్ధరణ గావించి గ్రామ ప్రజలందరూ కూడా ఈనాడు విశేషంగా గంగా భాగీరథి పూజా కైంకర్యమును చేసుకుని వారందరూ కూడా ఈనాటి నుండి ప్రతి సంవత్సరము జరిగేటువంటి ఉత్సవాలలో ఆఖరున జరిగేటువంటి వసంతోత్సవ కార్యక్రమాన్ని ఇదే కోనేటి యందు జరపాలని అందరూ కూడా సంకల్పం చేసుకొని గ్రామ ప్రజలందరూ కూడా ఒకరికొకరు సహాయంతో
అందరూ కూడా ఈనాడు ఎంతో పురాతనమైనటువంటి ఈ కోనేరును జీర్ణోద్ధరణ గావించి ఈనాడు పూజా కైంకర్యములు చేసుకొని అందరూ కూడా ఆనంద ఉత్సాహాలతో ఆ సజ్జగంట రంగనాథ స్వామి కృప మాకు ఇన్నాళ్లకు కలిగినది అని అందరూ కూడా చాలా సంతోషంతో ఉన్నారు. ఈనాడు అనేక మంది రాజకీయ ప్రముఖులు మరియు గ్రామ పెద్దలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ యొక్క సజ్జగంట రంగనాథ స్వామి యొక్క కృపకు పాత్రులైరి అని చెప్పేసి తెలపడానికి చాలా సంతోషిస్తున్నాను. ఇటువంటి కార్యక్రమాలు నిరంతరము ఈ గ్రామంలో నిరంతరము జరగాలని ఆ సజ్జగంట రంగనాథ స్వామి కృప ఈ గ్రామములకు పరిసర ప్రాంతాలకు అన్నిటికీ కూడా చల్లగా ఉండాలని చెప్పేసి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇది 100 ఏళ్ళలో చరిత్ర కలిగింది. 101 సంవత్సరం బ్రహ్మోత్సవాల్లో జరిగింది. సజ్జగంట రంగనాథ స్వామి దేవస్థానం ఇది 101 సంవత్సరం జరిగింది. 101వ ఇది. ఈ కోనేరు 30 ఏళ్ళు అయింది బూడిపోయి. ఇప్పుడు మన చిన్నపిల్లల్ని పెద్ద పిల్లల్ని ఊరందరూ కలుసుకొని క్లీన్ చేసినాము. ఆడి సాధ్యం కాక తర్వాత ఉపాధి పనులని వాళ్ళు సారోళ్ళని అడిగి వాళ్ళని అడిగి వాళ్ళ చర్చను చూసి ఇది బాగుందప్పా, ఇది మంచి పని అని వాళ్ళు మాకు సహకరించి అబ్బా మీరు నీళ్ళు కొట్టేయండి, మేము వచ్చి మీకు పని పెడతామనేది. అప్పుడు మేము ఊరందరూ కొన్ని మోటార్లు ట్రాక్టర్లు ప్రతి ఒక్కటి తెచ్చుకొని ఇక్కడ నీళ్ళు కొట్టేయడం జరిగింది. అది వచ్చి ఈ కార్యక్రమానికి ఆర్చిరెడ్డి 10 లక్షల వరకు ఖర్చు పెట్టాడు. మళ్ళీ ఈరోజు పూజ ఖర్చు కూడా 50,000 వరకు ఖర్చు పెట్టాడు. వాళ్ళ కుటుంబంతో వచ్చి పూజ చేసినారు ఈ పొద్దు కార్యక్రమం. కృతజ్ఞతలు చెప్తున్నాను గుడిపల్లి గ్రామం తరపు నుంచి వాళ్ళకి ఆర్చిరెడ్డికి, మన ఎంపీ వీళ్ళకి, గుడిపల్లి యూత్ పెద్దలకి, మన వీళ్ళు ఎంపీటీఓకి, మన శేఖర్ సార్కి, అన్నపూర్ణ మేడం గారికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. సోమనపల్లి మండలము, గుడిపల్లి గ్రామము, సత్యసాయి డిస్టిక్. ఇక్కడ గుడిపల్లి గ్రామంలో ఉన్న శ్రీ సజ్జగంట రంగనాథ స్వామి దేవాలయానికి సంబంధించి కోనేరు యొక్క పునర్నిర్మాణం అనేది 2003-2002లో శ్రీ గోవిందరెడ్డి గారు వచ్చి దీన్ని ఫస్ట్ రెడీ చేశారు. ఆయన చేసిన తర్వాత కొద్దిగా సంవత్సరాలకి మరి మరుగుపడిపోయింది. దాన్ని ఇప్పుడు మన ఆర్సీ రెడ్డి లాస్ట్ 2 ఏళ్ళ నుంచి ఆయన బాగా కష్టపడి చుట్టూ ప్రహరీ గోడను కట్టి బాగా నీట్గా రెడీ చేసినాడు. కానీ తర్వాత మళ్ళీ ఎప్పుడు వర్షాలు రావడం వల్ల కోనేరులో అనేది మరుగు అయిపోతుంది. వర్షం రావడము, నీళ్లు చేరడము, మళ్ళీ మురికి చెట్లు పెరిగిపోవడం వల్ల ఇప్పుడు స్వామివారి ఉత్సవాలు ఉన్నాయి. అందువల్ల మేము చేస్తామని చెప్పి మేము గ్రామ ప్రజలు కూడా ఆయనతో అడగడం జరిగింది. ఆయన వంతు సహాయంగా నేను చేస్తాను, మీరు ముందు ఉండాలి మాకు అన్నాడు. దానికి ప్రతి ఒక్కరు మా గ్రామ ప్రజలు అయితేనేమి, మా ముద్దమ్మ మామ అయితేనేమి, రమాకాంత్ రెడ్డి అన్నగారు అయితేమి, మెయిన్ ముఖ్యంగా మాకు అన్నిటికీ దేనికన్నా గుడిలో అంటే మొదట వచ్చేది ఇద్దరు, ఒకరు రమాకాంత్ రెడ్డి అన్నగారు, 2 మా ముద్దమ్మ మామ గారు. ఆయనకి సపోర్టింగ్గా మా యూత్ అందరూ ఆయనకి సపోర్ట్ చేసింది. అది ఈ కోనేరు అనేది పునర్నిర్మించడంలో అది ముఖ్యమైన పాత్ర పోషించింది ఆర్సీ రెడ్డి గారు. వాళ్ళ కూతురు, వాళ్ళ కొడుకు, వాళ్ళ ద్వారా మాకు ఇది ప్రతిదీ నీట్గా అభివృద్ధి చేసడం జరిగింది. ఈరోజు వచ్చి గంగ పూజ జరిగింది. ఈరోజు జరిగిన గంగ పూజ వాళ్ళ తరపున ఆయన కూతురును వాళ్ళు ఎవరైతే దీనికి సహకారం చేశారో వాళ్ళ తరపునే చేయడం జరిగింది. ఇది అయిపోయిన తర్వాత వీరికి మా గ్రామ ప్రజలందరి తరపున కృతజ్ఞత తెలియజేస్తున్నాం.